ఫౌజీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈగర్గా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి. అది కూడా ఈ ఇయరే రిలీజ్ అవుతుంది కాబట్టి రాజా సాబ్ ని మర్చిపోయేలా ఉండాలి. అప్పుడే ఫ్యాన్స్ అందరూ సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. అలానే ఈ సినిమా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక ఆర్మీ బేస్డ్ కథ కావడంతో అంచనాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగనుందని టాక్. అది కూడా చార్మినార్ సెట్ వేసి మరి చేస్తున్నారట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే అభిమానులకు అది ఒక్క ఈవెంట్ లాంటిది. సినిమా విడుదల రోజే కాదు, షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారుతుంది. ప్రభాస్ కొత్త లుక్, కొత్త పోస్టర్, టీజర్, షూటింగ్ లొకేషన్, ఏ విషయం బయటకు వచ్చినా అభిమానులు పండగ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాధారణంగా చార్మినార్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి హైదరాబాద్ పాతబస్తీ గుర్తుకు వస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ కట్టడం తెలంగాణకు మాత్రమే కాదు, దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు. కానీ త్వరలోనే గచ్చిబౌలిలో కూడా అలాంటి చార్మినార్ కనిపించబోతుందని వార్తలు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అది అసలు చార్మినార్ కాదు. ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సినిమా సెట్. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని సినీ వర్గాల్లో సమాచారం వినిపిస్తుంది. ప్రభాస్ కెరియర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ఫౌజీ ఒకటి. యుద్ధ నేపథ్యం, ప్రేమ కథ, భావోద్వేగాలు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి తన గత చిత్రాలకు భిన్నంగా ఈసారి భారీ కాన్వాన్స్ పై కథను ఆవిష్కరిస్తున్నారు. అందుకే ప్రతి సెట్, ప్రతి లొకేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సినిమా తదుపరి షెడ్యూల్ కోసం గచ్చిబౌలి, లింగంపల్లి రోడ్డులోని అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో అసలు చార్మినార్ ను పోలి ఉండే భారీ సెట్ ను నిర్మిస్తున్నారు. కేవలం బయటకు మాత్రమే కాకుండా లోపలి భాగాలు కూడా పాతకాలపు హైదరాబాద్ వాతావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ సెట్లో సినిమా కథకు ఎంతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమైన ఈ కొత్త షెడ్యూల్ దాదాపు 25 రోజుల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ కూడా పాల్గొంటున్నారు. కథలో అత్యంత కీలకమైన ఘట్టాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కొన్ని ఎపిసోడ్లను ఇదే సెట్లో చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ పూర్తయ్యే సమయానికి సినిమా షూటింగ్ దాదాపు 90% పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగిలిన కొద్దిపాటి చిత్రీకరణ పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా ప్రారంభించాలని చిత్ర బృందం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలుస్తుంది. అయితే చాలా మంది అభిమానుల్లో ఒకటే ప్రశ్న వినిపిస్తుంది. అసలు చార్మినార్ ఉన్నప్పుడు అక్కడే షూటింగ్ చేయకుండా ఎందుకు మరో భారీ సెట్ నిర్మిస్తున్నారు? దీనికి కూడా బలమైన కారణమే ఉందని తెలుస్తుంది. ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ షూటింగ్ చేస్తున్నారని తెలిసిన వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడం సహజం. అలాంటి పరిస్థితుల్లో పాతబస్తీ ప్రాంతంలో షూటింగ్ నిర్వహిస్తే భారీ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు, చారిత్రక ప్రదేశం కావడంతో భద్రతా ఏర్పాట్లు మరింత కఠినంగా ఉంటాయి. జనసందోహం కారణంగా షూటింగ్ కు ఆటంకం కలగవచ్చు. ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంది. అందుకే అసలు చార్మినార్ ను పోలి ఉండే భారీ సెట్ ను గచ్చిబౌలిలో నిర్మించి అక్కడే చిత్రీకరణ జరపాలని నిర్ణయించింది. దీంతో షూటింగ్ ప్రశాంతంగా సాగడంతో పాటు నిర్మాణ బృందానికి అవసరమైన మార్పులు చేసుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఫౌజీ విడుదలపై కూడా పలు రకాల ప్రచారాలు సోషల్ మీడియాలో కనిపించాయి. సినిమా అనుకున్న సమయానికి విడుదల కాదని, విడుదల తేదీ మారే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. దీంతో ప్రభాస్ అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రచారాలపై నిర్మాత రవిశంకర్ స్వయంగా స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే డిసెంబర్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అన్ని పనులు ప్రణాళిక ప్రకారమే కొనసాగుతున్నాయని, విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చిత్ర బృందం స్పష్టం చేస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. దాదాపు 700 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయి విజువల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాతో ఇమాన్వి తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. అలాగే బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, సీనియర్ నటి జయప్రద వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇంత పెద్ద తారాగణం కలిసి నటిస్తూ ఉండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రేమ కథతో పాటు భావోద్వేగాలను అద్భుతంగా మలిచే సంగీతం అందించడంలో ఆయనకు మంచి పేరు ఉంది. ఈసారి యుద్ధ నేపథ్యంతో కూడిన ప్రేమ కథకు కూడా అదే స్థాయిలో సంగీతాన్ని అందించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.